హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ట్రైన్ వెళ్తుందండి, చూసారా? మా ఇంటి పక్క నుంచి కనిపిస్తుందా మీకు? చెట్లు అవి అడ్డొచ్చేసినాయి. మా ఏరియా అండి ఇది. టిఫిన్ చేశారా? టీలు తాగారా? మాకైతే టిఫిన్లు టీలు అన్నీ అయిపోయినాయండి. నేనైతే ఈరోజు ఏ వంట చేయబోతున్నానో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మరి అన్నం అయితే కొద్దిగానే వండుకున్నాను ఇందులోనే, ఎందుకంటే వాళ్ళ పిల్లవాడు ఊరు వెళ్ళాడు. కొంచెం అయితే పిల్లల గురించి నా గురించి వండుకున్నాను. చూసారా? ఇదేంటి అనుకుంటున్నారు? ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు. ఇందులో స్పెషల్ ఏంటంటే కాకరకాయలు 2 వేసుకున్నాను. 2 అంటే 2 కదండి, ఒక అరడజన్ కాయలకి అయితే వేసాను. ఇందులో అయితే చికెన్ అయితే వేయబోతున్నానండి నేను. ఇదేంటో తెలుసా? నాటుకోడి మాంసం అయితే ఇంట్లో పెట్టుంటే కోస్తానండి. ఇదిగో కొవ్వు పోయింది బాగానే. గుడ్లు పెడుతుంది కానీ గుడ్లు పెడుతుంది, పిల్లల్ని అయితే చేయట్లేదు అనేసి నాకైతే చిరాకు వచ్చేసి కోసేసానండి. ఆ ప్రాసెస్ ఏంటని మీకు చూపించలేదు. ఇదిగో సరే, నాటుకోడి మాంసం ఇదైతే వండుదాం అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ వేసేసాను, చూస్తారు కదా. ఉల్లిపాయలు పొయ్యి మీద మగ్గుతున్నాయి. నాకు ఆ కాకరకాయ అంటే ఇష్టమని ఒక అరడజన్ కాయలకి అయితే వేసుకున్నానండి. కూరలో ఇప్పుడు ఇందులో ఏమి వేసానంటే ఉల్లిపాయలో సాల్ట్ వేసాను, కొంచెం అల్లం పేస్ట్ వేసాను. బాగా మగ్గనిచ్చుకొని ఈ చికెన్ అందులో వేసేస్తే కనుక టేస్ట్ అది పట్టేస్తుంది ఫ్రెండ్స్. మరి చూసారు కదా, నా పరిస్థితి అయితే ఇదండి. నేనైతే ఇలా వండుకుంటాను, నాకు నచ్చినట్లుగా. మూత అయితే పెట్టేస్తాను. చూసారు కదా, మాంసం అయితే ఇందులో వేసేస్తానండి. ఇదిగో మగ్గుతుంది. కర్రీ రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తూ ఉండండి. మీరు కూడా ఆ కాకరకాయలు ఇష్టంగా తింటారా? మీరు ఎవరైనా? నేనైతే తింటానండి. ఇలా కాయల ప్రకారం వేసుకుంటే విడకోకుండా ఉంటుంది. ఉప్పు కారం పట్టదనుకుంటారేమో, అందుకే ముందు అల్లం పేస్ట్ వేసేసి సాల్ట్ అయితే వేసేసాను. పసుపు, కారం అయితే వేసేసానండి ఇందులో. చూసారు కదా, ఇందులో కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే మనకి మెత్తగా అయితే ఉడికిపోతుంది. చూసారా, కొద్దిగా వాటర్ అయితే పోసానండి. చూసారు కదా, ఇది బాగా మరి నాటుకోడి మాంసం అంటే బాగా ఉడకాలి కదా, అందుకని మనం ఏం చేద్దామంటే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో కొత్తిమీర అయితే వేసేసుకుందాం మనం. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసాం కదా, మూత అయితే పెట్టేస్తాను. మూత అయితే పెట్టేసానండి. ఒక 5 విజిల్ దాకా రానివ్వాలి. 5 విజిల్ దాకా వస్తే అయిపోద్ది, కర్రీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. మరి మీకు ఎంతసేపు అదేనా ఫ్రెండ్స్? నేను కర్రీ అయితే రెడీ చేస్తున్నాను కదా, మీకు ఒకటి చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక శారీ తీసుకున్నాను, బ్లూ కలర్ శారీ. బ్లూ కలర్ శారీ అంటే ఇదివరకు ఎప్పుడూ కట్టాను, ఇప్పుడైతే కట్టలేదు ఫ్రెండ్స్. మరి నేను అందుకని తీసుకున్నాను. చూడండి, దీని మీద ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చిందండి ఈ విధంగా.
ఇంకా పళ్ళుకైతే ఇలా వచ్చిందండి మొత్తం. ఇగో ఇది పౌటన్స్ అండి. మొత్తము శారీ అంతా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఇగో మామూలుగా మొత్తం అంతా ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఇలాగా ఈ విధంగానే. చూసారు కదా మా మనవలో చూపిస్తున్నారు. ఎందుకంటే వెనకాల నాకు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి. మామూలుగా వీడియో తీసుకోవడానికి స్టాండ్లు అవి కొనుక్కుంటారు, కానీ నాకు ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. మరి అందుకని ఒక చేతితో పట్టుకొని ఇలాగైతే తీయవలసి వస్తుంది. అందుకని మా మనవలు అయితే చూపిస్తున్నారు చీర. ఇదరుకుండు శారీ అంతా ఇదిగా ఈ విధంగా అయితే వచ్చినాయండి మొత్తం అంతానే ఫ్లవర్స్. చూసారా శారీ అంతా ఫ్లవర్స్ అయితే అలా వచ్చినాయండి మొత్తం. అదిగో చూసారు కదా మొత్తం అంతా ఈ విధంగా అయితే వచ్చినాయండి. బ్లూ కలర్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత కాదండి 600. అది పళ్ళుకి వచ్చినాయి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి. అయినా సరే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మరి శారీ అనేదిని. చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి వచ్చిన బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి మొత్తం అంతానే. చిన్న చిన్న బుటాలు అయితే వచ్చినాయి. మొత్తం ఇప్పి చూపిస్తాను మీకు, ఓకేనా. చూసారు కదా ఈ ఓల్ని చేతులకి అయితే వచ్చినాయండి, హ్యాండ్స్కి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి వచ్చింది, నడానికి అయితే రాలేదు, మొత్తం ప్లేనే వచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా నచ్చింది, బాగుందా? బ్లూ కలర్ సారీ ఎవరికి ఇష్టం ఉండదో, అందరికి ఇష్టం ఉంటుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి 100%, ఓకేనా. రెడీ అయిపోయిందండి. చూసారా బాగా దగ్గరికి అయితే ఎగిరిపోయింది. చూసారు కదా ఈ విధంగా దగ్గరికి గ్రేవీ కింద వండేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి కర్రీ, బాగుందా? నేనైతే ఈ విధంగా చికెన్ కర్రీ రెడీ చేశాను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో రేపు పొద్దున్న అయితే కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.